మనము భారతదేశంలో వ్యవసాయ పరపతి ఆధారాల గురించి తెలుసుకుంటాం. సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ ఇండియా. ఈ సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ ఇండియాలో దీని సంస్థాగత పరపతి అంటారు. అదేవిధంగా భారతదేశంలో నియత రుణ వ్యవస్థ ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియా సంస్థాగత పరపతి. కాబట్టి ఫార్మల్ సెక్టార్, ఇన్ఫార్మల్ సెక్టార్, నియత రుణ వ్యవస్థ, అనియత రుణ వ్యవస్థ, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అని కూడా అంటారు. ఈ భారతదేశంలో నియత రుణ వ్యవస్థ అంటే ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియా అంటారు. ఈ ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియా, నాన్ ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇండియా 10th క్లాస్ ఎకనామిక్స్లో ఉంటుందన్నమాట. అదే ఇంటర్మీడియట్లో సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ అని ఉంటుంది. ఫార్మల్ని మనము ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటాం, నాన్ ఫార్మల్ని మనము నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అని చెప్పి అంటాం అన్నమాట. ఇప్పుడు మనము నియత రుణ వ్యవస్థ గురించి తెలుసుకుంటాం. ఈ నియత రుణ వ్యవస్థలో వాణిజ్య బ్యాంకులు, సహకార పరపతి సంఘాలు ఉంటాయన్నమాట. అంటే కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి. ఈ వాణిజ్య బ్యాంకులు కానీ, సహకార పరపతి సంస్థలు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటాయి. ఇవి రుణాలు ఇచ్చేటప్పుడు తమ డిపాజిట్లో కొంత భాగాన్ని రిజర్వులుగా ఉంచి మిగతా భాగాన్ని రుణాన్ని మంజూరు చేస్తాయి. ఇవి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏ రంగానికి ఎక్కువ రుణాలు ఇచ్చారు, ఎంత పర్సంటేజ్లో రుణాలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అన్నీ కూడా వీళ్ళు తెలియపరచారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. కాబట్టి ఇన్ఫార్మల్ ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియాలో కమర్షియల్ బ్యాంక్స్ వస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి. ఇవి ఆర్బీఐకి సూపర్వైజర్లో పనిచేస్తాయి. ఆర్బీఐకి వీళ్ళు ఏ సెక్టార్కి ఎక్కువ లోన్స్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ రేట్లో ఇచ్చారని కూడా తెలియపరచాలి. ఇప్పుడు మనము సహకార సంఘాల గురించి తెలుసుకుంటాం. ఈ సహకార సంఘాన్ని సహకార పరపతి సంస్థలు, సహకార మార్కెటింగ్ సంస్థలు అంటారు. అంటే కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ అని కూడా అంటారు అన్నమాట. ఈ యొక్క సహకార సంఘాలు కానీ, సహకార మార్కెటింగ్ సంస్థలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తాయి. ఇక్కడ రైతుల సహకార మార్కెటింగ్ సంస్థలు, చేనేత సహకార సంస్థలు, పారిశ్రామిక సహకార సంస్థలు అనేవి ఉంటాయి. రైతుల సహకార మార్కెటింగ్ సంస్థలు అనేవి రైతులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తాయి. చేనేత సహకార సంస్థలు వచ్చి నీకు చేనేత కార్మికులకి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తాయి. ఇంకా శ్రామికుల సహకార సంస్థలు పరిశ్రమలో పనిచేయే శ్రామికులకు సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే దానికి వాళ్ళకి రుణాలు ఇస్తాయి. ఇవన్నీ కూడా నీకు నియత రుణ వ్యవస్థలో ఉంటాయన్నమాట. ఈ యొక్క సహకార పరపతి సంఘాలకు సంబంధించింది. కాబట్టి ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్, వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఇండస్ట్రియల్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ, ఇవన్నీ కూడా లో ఇంట్రెస్ట్ వీళ్ళకన్నిటికి కూడా నీకు లోన్స్ అంతా కూడా ఇస్తాయి. ఇక్కడ మా 10th క్లాస్ ఎకనామిక్స్లో సోనాపూర్ విలేజ్లో కృషక్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఉన్నాయి. ఇందులో 2300 రైతుల సభ్యులతో ఈ కృషక్ అంటే ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అని కూడా మా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో సోనాపూర్ విలేజ్లో ఉన్నాయి. 2300 రైతుల సభ్యులతో ఇవి ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే మన కాంపిటీషన్ డిఎస్సికి ఈ బిట్ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా సహకార సంస్థలు అంటే ఏంటి, కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీస్ అంటే ఏంటో మనకి ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీస్ గురించి తెలుసుకుంటాం మనం. ఈ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ జర్మనీలో విజయవంతంగా అమలుపరచబడింది. 1904లో భారతదేశంలో అమలుపరచబడింది. గ్రామీణ రైతులకి నీకు రుణ విముక్తులను చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు రైతులకు మంజూరు చేస్తాయి. అంటే స్వల్పకాలిక రుణాలంటే 15 నెలల కాల పరిమితితో కూడి ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలంటే 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల్లో కలిగి ఉంటాయి.
ఈ యొక్క కాబట్టి ఈ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీస్ అనేవి జర్మనీలో ఫస్ట్ సక్సెస్ అయింది. 1904లో ఇండియాలో వీటి ఇంప్లిమెంట్ చేశారు. ఇవంతా కూడా ఫార్మర్స్ అంతా కూడా డెట్ నుంచి రికవర్ చేసేదానికి వీటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ని లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తాయన్నమాట. ఈ యొక్క సహకార పరపతి సంస్థని సహకార మార్కెటింగ్ సంస్థని 3 రకాలుగా విభజించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు అని చెప్పి 3 రకాలుగా విభజించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు అని చెప్పి 3 రకాలుగా సహకార సంఘాన్ని డివైడ్ చేశారు. ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ కాబట్టి పీసీసీఎస్ అంటారు. ఇవి గ్రామ స్థాయిలో ఉంటాయన్నమాట. 10 మంది మెంబర్ల కన్నా ఎక్కువ మంది ఇందులో ఉంటారు. ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వ్యవసాయదారులకి స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇస్తారన్నమాట. స్వల్పకాలిక రుణాలు అంటే నీకు 15 నెలల లోపల కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలంటే నీకు 5 నుంచి 20 సంవత్సరాల లోపల కలిగి ఉంటాయి. అంటే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇవన్నీ కొనుక్కునేదానికి స్వల్పకాలిక రుణాలు అంటారు. అదే దీర్ఘకాలిక రుణాల్లో నీకు పెద్ద పెద్ద ట్రాక్టర్లు కొనుక్కోవడము, పనిముట్లు కొనుక్కోవడము, భూమిని అంతా కూడా బాగు చేసుకోవడం, పునర్వ్యవస్థీకరించుకోవడము అవన్నీ కూడా దీర్ఘకాలిక రుణాల కిందకు వస్తాయన్నమాట. ఈ యొక్క 1976లో ప్రాథమిక సహకార పరివర్తనతో పునర్వ్యవస్థీకరణ చేశారు. అంటే ఏకగవాక్ష విధానాన్ని అమలుపరిచారు. సింగిల్ విండో సిస్టమ్ అమలుపరిచారు. ఇంతకుముందు సహకార బ్యాంకులు అనేవి స్వల్పకాలిక రుణాలు మాత్రమే ఇచ్చేవి. కానీ సింగిల్ విండో పథకంలో దీర్ఘకాలిక రుణాలు కూడా ఈ యొక్క ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఇస్తున్నాయి. అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చి విలేజ్ లెవెల్లో లోన్స్ ఇస్తాయి. ఇవి 10 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్ యొక్క హెల్ప్తో అగ్రికల్చర్స్కి అంతా కూడా లోన్ అనేది ఇస్తుంది. 1976లో రీఆర్గనైజ్ చేశారు దీన్ని. ఈ యొక్క ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ని. దీన్ని సింగిల్ విండో సిస్టమ్ అంటారు. షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది ఈ సిస్టమ్ ద్వారా. 1976లో దీన్ని రీఆర్గనైజేషన్ అనేది చేశారు. నెక్స్ట్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. ఇవి జిల్లా స్థాయిలో ఉంటాయి. జిల్లా స్థాయిలో ఈ యొక్క రుణాలంతా కూడా ఇస్తాయన్నమాట. అదేవిధంగా తర్వాత ఈ యొక్క రాష్ట్ర సహకార బ్యాంకులు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే రాష్ట్ర సహకార బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకి రుణాలు ఇస్తాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి రుణాలు ఇస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తే వాళ్ళు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి లోన్స్ ఇస్తాయి. ఆ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చి నీకు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చేసి నీకు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లోన్స్ వీళ్ళు ఫార్మర్స్ అంతా కూడా లోన్స్ ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క వీళ్ళు చేపలు పెంచుకునే దానికి కానీ ఈ యొక్క ప్రాథమిక ఇవి ఇస్తాయి. ఆ తర్వాత నీకు వాణిజ్య బ్యాంకులు రెండవ కాలం వచ్చి సహకార పరపతి సంఘాల తర్వాత వాణిజ్య బ్యాంకులు వచ్చేసి నీకు వ్యవసాయ పరపతి మూలాధారాలుగా చెప్పచ్చు. ఇవి కూడా ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇండియాగా చెప్పచ్చు. వాణిజ్య బ్యాంకులు 1964లో 14 బ్యాంకులు జాతీయం చేసింది. 1980లో 6 బ్యాంకులు జాతీయం చేసింది. ఇవి స్వల్పకాలిక పరపతిని 42 నుంచి 40% ఇస్తున్నాయి. దీర్ఘకాలిక పరపతిని 35 నుంచి 37% ఇస్తుంది. పాడి పరిశ్రమ, పశుపోషణ, కోళ్ళ పెంపకము, చేపల పెంపకము వాళ్ళకి ప్రత్యక్షంగా రుణాలు అందిస్తుంది. కాబట్టి వ్యవసాయ పరపతులు వాణిజ్య బ్యాంకులు కూడా కీలకమైన పాత్ర వహిస్తాయని చెప్పచ్చు. అంటే 1964లో 14 కమర్షియల్ బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. ఆ తర్వాత 1980లో 6 కమర్షియల్ బ్యాంక్ జాతీయం చేశారు, నేషనలైజ్ చేశారు. ఇవి షార్ట్ టర్మ్ రేట్ని 42 నుంచి 45% ఇస్తున్నాయి. లాంగ్ టర్మ్ రేట్ని 35%, 39% ఇస్తాయి. ఈ క్యాటిల్ కానీ ఈ యొక్క పౌల్ట్రీ ఇండస్ట్రీ, పౌల్ట్రీకి, క్యాటిల్కి,
తర్వాత వీటికంతా డైరెక్ట్గా లోన్స్ ఇస్తాయి. ఫిషరీస్కి అంతా కూడా డైరెక్ట్గా లోన్స్ ఇస్తాయి. ఇంకా అప్పుడు ఇండైరెక్ట్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి లోన్స్ ఇస్తాయి. అదే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లోన్స్ ఇస్తాయి. వీళ్ళు వచ్చేసి రైతులకు వచ్చేసి ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల వద్ద నుంచి సేకరిస్తుంది ఆహార పదార్థాలు. అలా నీకు సేకరించి నీకు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డ కూడా రైతులు వచ్చి తమ యొక్క పంటల్ని ఆ యొక్క కేంద్ర గిడ్డంగుల సంస్థలు దాచుకుంటారు. అప్పుడు అవి పెట్టుకొని కూడా లోన్స్ ఇస్తుంది అనమాట. అందుకని ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇస్తే వాళ్ళు వచ్చి ఫార్మర్స్కి లోన్స్ ఇస్తారనమాట. అంటే ఇండైరెక్ట్గా కూడా కమర్షియల్ బ్యాంక్స్ అగ్రికల్చర్ క్రెడిట్ ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పి చెప్పచ్చు. ఇంకా ప్రభుత్వం గవర్నమెంట్ కూడా ఫార్మర్స్కి అంతా కూడా లోన్స్ ఇస్తుందని చెప్పి చెప్పచ్చు. ఇది కూడా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్గా చెప్పచ్చు. అంటే ఫార్మల్ సెక్టార్ క్రెడిట్గా చెప్పచ్చు. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి వరదలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకి ప్రత్యక్షంగా తక్కువ రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ రుణాలకు వచ్చి వడ్డీ రేట్ వచ్చి ఈ కేవలము 2.3% టోటల్ రుణాల్లో 2.3% మాత్రమే ఉందన్నమాట. అంటే ఫ్లడ్స్ డ్రాట్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఫార్మర్స్కి అంతా కూడా తక్కువ లోన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఇది చాలా తక్కువ అమౌంట్ అని చెప్పి 2.3% టోటల్ లోన్స్లో చెప్పచ్చు. ఇంకా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చి ఎం నరసింహం కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎం నరసింహం కమిటీ అధ్యక్షుల గవర్నమెంట్ వచ్చేసి నీకు 1975 అక్టోబర్ 2లో 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించింది. నరసింహం కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ప్రభుత్వం వచ్చి 1975 అక్టోబర్ 2లో 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించింది. అంటే ఈ యొక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వాణిజ్య బ్యాంకుల కింద పనిచేస్తాయి. వాణిజ్య బ్యాంకులు వచ్చి ఒక్కొక్క గ్రామంలో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని ఏర్పాటు చేస్తాయి. అప్పుడు ఈ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి లోన్స్ ఇస్తే ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వచ్చేసి రైతులకంతా కూడా లోన్స్ ఇస్తాయి. కాబట్టి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి నీకు ఫార్మల్ సెక్టార్ క్రెడిట్లో కూడా ఒక భాగంగా చెప్పచ్చు. ఆ తర్వాత ఇక్కడ నీకు ఈ యొక్క గ్రాఫిక్ రిప్రజెంటేషన్ 10th క్లాస్ యొక్క సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్లో ఉంటుంది. అంటే ఫార్మల్ సెక్టార్ వచ్చి పేదవాళ్ళకి వచ్చి అంటే సంస్థాగత రుణాలు పేదవాళ్ళకి వచ్చేసి 15% మాత్రమే ఇస్తున్నాయి. తక్కువ ఆస్తులు గల వాళ్ళకి 47% ఇస్తున్నాయి. మధ్యవర్తులకి మధ్యాస్తి గల వాళ్ళకి 72% ఇస్తుంది. బాగా ధనవంతులు ఎక్కువ ధనవంతులకు వచ్చి 90%. అంటే ఎక్కువ ధనవంతులు మధ్యాస్తులు గల వాళ్ళు తక్కువ ఆస్తులు గల వాళ్ళకి మాత్రమే ఇవి వచ్చి వాణిజ్య బ్యాంకులు కానీ సహకార బ్యాంకులు కానీ ఎక్కువ రుణాలు ఇస్తున్నాయి. తక్కువ శాతం మాత్రమే పేదవారు వీటి వల్ల బెనిఫిట్ పొందుతున్నారని చెప్పి చెప్పచ్చు అనమాట. దీన్ని మనకి ఇంతవరకు యొక్క సైడ్ రీడింగ్స్ అంతా కూడా ఇంట్రడక్షన్ సైడింగ్స్ మాత్రమే నీకు మన 10th క్లాస్ ఎకనామిక్స్లో వస్తాయి. ఇంటర్ లెవెల్లో మాత్రము ఇదంతా నీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క నాన్ ఫార్మల్ సెక్టార్ ఇన్ఫార్మల్ సెక్టార్ గురించి మనం తెలుసుకుంటాం. ఈ స్టూడెంట్స్ వ్యూయర్స్ మీకు నేను చెప్పిన లెసన్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు అంతా మీకు అందుతాయి. భారతదేశంలో వ్యవసాయ పరపతి ఆధారాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇది నియత రుణ వ్యవస్థకు సంబంధించింది. అంటే ఫార్మల్ సెక్టార్ ఇన్ ఇండియా, ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియా, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అని కూడా అంటారు. ఫార్మల్ సెక్టార్ క్రెడిట్ ఇన్ ఇండియా సంస్థాగత పరపతి నియత రుణ వ్యవస్థలో ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మనము గవర్నమెంట్ గురించి, సహకార సంఘాలు, కోఆపరేటివ్ ఫార్మింగ్ మార్కెటింగ్ సొసైటీస్ వాటి గురించి మనము కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు తెలుసుకున్నాం. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో 1935లో స్థాపించబడింది. 1949లో జాతీయం చేయబడింది.
వ్యవసాయ అభివృద్ధి కొరకు 1956లో 2 నిధులను ఏర్పాటు చేసింది. వాటిలో జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి, రెండోది జాతీయ వ్యవసాయ పరపతి స్థిరీకరణ నిధి అని 2 నిధులను ఏర్పాటు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ అభివృద్ధి కొరకు 1956లో 2 నిధులను ఏర్పాటు చేసింది. జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి, జాతీయ వ్యవసాయ పరపతి స్థిరీకరణ నిధి అని 2 నిధులను ఏర్పాటు చేసింది. ఈ జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి వ్యవసాయదారులకు దీర్ఘకాలిక పరపతి అందిస్తుంది. అంటే యంత్రపరకాలు కొనుక్కునేదానికి, భూమిని పునరుద్ధరించే కార్యక్రమాలు చేపట్టేదానికి, భూమి యొక్క భూసారాన్ని పెంచేదానికి, చేపట్టే కార్యకలాపాలకి అంతా కూడా రుణాలు ఇస్తుంది. ఇంకా రెండోది జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక జాతీయ వ్యవసాయ విస్తీర్ణీకరణ నిధి. ఇది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వ్యవసాయానికి కావలసిన పరపతి అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్లో ఈ వ్యవసాయ పరపతి ఆధారాలన్నీ కూడా ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, 2 మార్క్స్ క్వశ్చన్స్కి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తారు. అంటే బిట్స్కి ఇంపార్టెంట్ కానీ క్వశ్చన్ పరంగా ఇంపార్టెంట్ కాదు. టోటల్గా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, ఏపీపీసీ గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, డిఎస్సి సంబంధించి కావచ్చు, డిఎస్సి యొక్క సోషల్ స్టడీస్ స్పెషల్ అసిస్టెంట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, వాటికంతా కూడా ఈ చాప్టర్లో బిట్లు అనేవి వస్తూ ఉంటాయి. అగ్రికల్చర్ కంట్రీ కాబట్టి మన ఇండియాలో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా దీన్ని ఇస్తూ ఉంటారు. అంటే బిట్ వైజ్గా ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 1949లో నేషనలైజ్ చేయబడింది. అగ్రికల్చర్ డెవలప్మెంట్ కొరకు ఇది 1956లో 2 రిజర్వ్స్ ఏర్పాటు చేసింది. అంటే నీకు నేషనల్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఫండ్, ఇది లాంగ్ టర్మ్ క్రెడిట్ ఫార్మర్స్కి అందిస్తుంది. నేషనల్ అగ్రికల్చరల్ స్టెబిలైజేషన్ ఫండ్, ఇది నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇది ఫార్మర్స్కి అంతా కూడా క్రెడిట్ అందిస్తుంది. నెక్స్ట్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నాబార్డ్. ఇది 2 మార్క్స్ ఇస్తారు, 5 మార్క్స్ ఇస్తారు, 10 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ ఇంపార్టెంట్. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నేషనల్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇది ఒక ఎపెక్స్ బ్యాంక్. అగ్రికల్చర్ డెవలప్మెంట్ కొరకు ఏర్పడిన ఎపెక్స్ బ్యాంక్గా చెప్పవచ్చు. అంటే వ్యవసాయాభివృద్ధి కొరకు వ్యవసాయదారులకు అందించేదానికి ఒక శిఖరాగ్ర సంస్థగా దీన్ని మనం చెప్తాం. క్రాఫీ కార్డు రికమెండేషన్స్ ఆధారంగా జూలై 1982లో నీకు గవర్నమెంట్ వచ్చేసి ఆర్బీఐ సహకారంతో దీన్ని ఏర్పాటు చేసింది. క్రాఫీ కార్డ్ అంటే ఏంటి? కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్. ఈ క్రాఫీ కార్డ్ కమిటీ అనేది రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్కి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ని అరేంజ్ చేయాలంటే ఏం చేయాలని పరిశీలన చేస్తుంది. దాని యొక్క రికమెండేషన్ ఆధారంగా జూలై 1982లో నీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే కొన్ని డిపార్ట్మెంట్ కలిపి నాబార్డ్గా చేశారు. ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని అగ్రికల్చర్ క్రెడిట్కి సంబంధించి ఒక సెల్, ఒక డిపార్ట్మెంటు, ఇండస్ట్రీకి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంది. కానీ మన ఇండియా వచ్చి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ ఇంకా డెవలప్ చేయాలి, ఫార్మర్స్కి ఎక్కువగా లోన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని విడదీసి నాబార్డ్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్కి రిజర్వ్ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక ఏపెక్స్ బ్యాంక్గా దీన్ని చెప్పచ్చు. అంటే ఇది డైరెక్ట్గా ఫార్మర్స్కు లోన్స్ ఇవ్వాలి. కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వాటితో రీఫైనాన్స్ చేస్తుంది. పరోక్ష సహాయం అంటే నేరుగా ఫార్మర్స్కి ఇవ్వకుండా కమర్షియల్ బ్యాంక్స్కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఇస్తే
వాళ్ళు ఫార్మర్స్కి ఇస్తారు. దీన్ని రీఫైనాన్స్ అంటారు. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఫైనాన్స్ చేస్తే అది మళ్ళీ ఫార్మర్స్కి ఇవ్వడాన్ని రీఫైనాన్స్ అంటారు. అంటే పరోక్ష సహాయము, ఇండైరెక్ట్ అసిస్టెన్స్ అని చెప్పి అంటారు అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రామీణ పరపతి ప్రణాళిక విభాగము వ్యవసాయ పరపతి నిధులు అంటే ఇవన్నమాట. జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి, జాతీయ వ్యవసాయ స్థిరీకరణ నిధి, అది వ్యవసాయ పునర్విత్త అభివృద్ధి సంస్థ. ఈ మూడింటిని కలిపి ఒక ఎపెక్స్ బ్యాంక్గా ఏర్పాటు చేయడానికి నాబార్డ్ అని పేరు పెట్టారు. అంటే ఈ యొక్క జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి, జాతీయ వ్యవసాయ పరపతి స్థిరీకరణ నిధి, వాళ్ళ గ్రామీణ పరపతి ప్రణాళికా విభాగం, వ్యవసాయ పునర్విత్త అభివృద్ధి సంస్థ, ఈ మూడింటిని కలిపి ఒక నాబార్డ్గా చేశారు. అంటే 1982లో నాబార్డ్ ఏర్పాటు చేశారు. ఈ నాబార్డ్ వచ్చేసి మీకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకులకి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి, భూమి అభివృద్ధి బ్యాంకులకి ఇస్తుంది. వాళ్ళు వ్యవసాయదారులకు అందిస్తారు. అంటే పరోక్షంగా ఇది వ్యవసాయ పరపతి అందిస్తుందని చెప్పి చెప్పచ్చు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే రూరల్ ప్లానింగ్ క్రెడిట్ సెల్, నేషనల్ అగ్రికల్చర్ క్రెడిట్ ఫండ్, నేషనల్ అగ్రికల్చర్ క్రెడిట్ స్టెబిలైజేషన్ ఫండ్, అగ్రికల్చర్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ మూడింటిని కలిపి నాబార్డ్గా ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్కి నాబార్డ్ ఒక ఎపెక్స్ బ్యాంక్గా మనం చెప్పచ్చు. నాబార్డ్ అనేది ఫార్మర్స్ కమర్షియల్ బ్యాంక్ ద్వారా కానీ, ఈ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా ఫార్మర్స్కి ఇండైరెక్ట్గా లోన్స్ ఇస్తుంది. అవి షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు, మీడియం టర్మ్ లోన్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు. డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. నాబార్డ్ వచ్చి కొన్ని ఇన్నోవేషన్ స్కీమ్స్ ఏర్పాటు చేసింది. అంటే రీఫైనాన్స్ చేసేదానికి ఇది కొన్ని డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది, కొన్ని ఫండ్స్ని ఏర్పాటు చేసింది. గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. 1995-96లో గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చేయడం. అవస్థాపన సౌకర్యాలు అంటే విద్యుత్ సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, పర్పస్ సౌకర్యాలు, ఇవన్నీ ఏర్పాటు అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటారు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేదానికి గ్రామీణ ప్రాంతాల్లో RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ని 1995-96లో ఏర్పాటు చేసింది. ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకి నీకు రుణం ఇస్తుంది ఆ నాబార్డ్. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించేదానికి, బ్రిడ్జెస్ నిర్మించేదానికి, రోడ్డు నిర్మించేదానికి, ఫ్లడ్ కంట్రోల్ మెజర్స్, ఫిషర్స్ అంతా కూడా ఫిషర్స్ పెంచేదానికి, శీతలీకరణ గిడ్డంగులు, యొక్క కోల్డ్ స్టోరేజెస్, అడవుల అభివృద్ధి, అంటే నీకు ఫారెస్ట్ డెవలప్మెంట్, వీటి కొరకంతా కూడా ఈ యొక్క గ్రామీణ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇది కృషి చేస్తుంది. రైతుల పరపతి కార్డుల పథకం, కిసాన్ కార్డ్ ట్రేడ్ స్కీమ్స్, అంటే రైతులకు వచ్చి స్వల్పకాలంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకం మీరు కొనుక్కోవాలి. దానికి కూడా మన క్రెడిట్ కార్డ్స్ ఏ విధంగా ఉంటాయో కేంద్ర ప్రభుత్వం వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నీకు రైతులకంతా కూడా క్రెడిట్ కార్డ్స్ అనేది ఇస్తుంది. వీళ్ళు ఈ యొక్క విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకం ముందు షార్ట్ టర్మ్ లోన్స్ అనమాట. అంటే పంట పండించే ముందు వాళ్ళకి ఇవన్నీ కావాలి. అప్పుడు ఆ టైంలో వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంది. దీంట్లో ఉపయోగించుకొని ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. పంటకి వాడి ఇబ్బందులు లేకుండా పంటలంతా కూడా చేసుకోవచ్చు. కాబట్టి వ్యవసాయ ఖర్చుల కొరకు వ్యవసాయ ఉత్పాదకాలు అంటే ఇన్పుట్స్ అన్నమాట, అగ్రికల్చర్ ఇన్పుట్స్, వీటంతా కూడా వాణిజ్య బ్యాంకుల ద్వారా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా పరోక్షంగా ఈ యొక్క నాబార్డు వచ్చే పర్పస్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే వ్యవసాయ అగ్రికల్చర్ సంబంధించి ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ కొనుక్కోవాలన్నా, ఇంకా కూడా మిషన్స్, చిన్న చిన్న మిషన్స్ కొనుక్కోవాలన్నా కూడా కమర్షియల్ బ్యాంక్ ద్వారా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారా ఇండైరెక్ట్గా ఫార్మర్స్కి అంతా కూడా లోన్స్ ఇస్తుంది. సూక్ష్మ విత్తం. మైక్రో ఫైనాన్స్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు, స్వయం సహాయక బృందాలు అంటారు.
1992 నాబార్డు స్వయం సహాయక బృందాల ద్వారా తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయదారులకంతా కూడా రుణాలు అందించి, అంటే గ్రామాల్లో ఒక గ్రూప్గా ఏర్పడతారు. ఆ గ్రూప్లో 10 నుంచి 15 మెంబర్లు ఉంటారు. వాళ్ళకు వచ్చేసి అతి తక్కువ వడ్డీతో నీకు లోన్స్ ఇస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీలు వచ్చేసి వాళ్ళు చిన్న చిన్న టైలరింగ్ పనులు చేసుకునే దానికి, లేకపోతే చిన్న తరహా పరిశ్రమలు, అంటే చేతి వృత్తులకు సంబంధించింది, కూరగాయలు తయారు చేయడము, తర్వాత మీకు మిల్క్కు సంబంధించిన వృద్ధి చేసుకోవడము, మిల్క్కు సంబంధించిన వెన్న తీయడము, నెయ్యి తీయడము, వాటికంతా కూడా పెట్టుబడి ఇస్తుంది అతి తక్కువ వడ్డీతో, 30 పావలా వడ్డీ అని చెప్పంటారు. ఆ యొక్క స్వయం సహాయక బృందాల ద్వారా 1992లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. బంగ్లాదేశ్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెవలప్ చేసేది సపరేట్ మన టాపిక్ అనేది వస్తుంది. డియర్ మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము భారతదేశంలో వ్యవసాయ పరపతి ఆధారాల్లో అనీకరణ పరపతి వ్యవస్థను తెలుసుకుంటాం. అంటే సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టార్ లోన్స్ తెలుసుకుంటాం. దీన్నే నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటారు. సంస్థేతర మూలాధారాలు, అంటే సంస్థలు కాకుండా ఇతరులు కూడా వ్యవసాయదారులకు రుణాలు ఇస్తాయి. వాళ్ళ ముఖ్యమైనది వడ్డీ వ్యాపారస్తులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, బంధువులు, స్నేహితులు, భూస్వాములు, వీళ్ళంతా కూడా సంస్థలు కాకుండా, అంటే వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాబార్డు కాకుండా వీళ్ళు కూడా రుణాలు అనేవి వ్యవసాయదారులకు ఇస్తారు. అందుకని ఇన్ఫార్మల్ సెక్టార్ లోన్, వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయరు, లెక్కలు రాసుకోరు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వడ్డీ ఛార్జ్ చేస్తారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులు, మనీ లెండర్స్. ఈ యొక్క అనేక రుణ పరపతి వ్యవస్థలో వడ్డీ వ్యాపారులు కార్యకలాపాన్ని నియంత్రించడానికి ఏ సంస్థ లేదు. వీళ్ళు వాళ్ళ యొక్క రుణాన్ని వసూలు చేసేదానికి అనుచిత అక్రమ పద్ధతులు పాటిస్తారు. అవసరాన్ని బట్టి అధిక వడ్డీని వసూలు చేస్తారు. దీనివల్ల వడ్డీలు కట్టలేక రైతులు అప్పులు పడిపోతారు. గ్రామీణ రుణగ్రస్త అనేది ఏర్పడుతుంది. వీళ్ళు 2 రకాలుగా విభజించారు. వ్యవసాయదారులకై వడ్డీ వ్యాపారస్తులు, వృత్తిపరమైన వడ్డీ వ్యాపారస్తులు. వ్యవసాయదారులైన వడ్డీ వ్యాపారస్తులు అంటే వీళ్ళు మీకు వ్యవసాయం చేస్తూ ఉంటారు, రైతులకు రుణాలు ఇస్తుంటారు. వ్యవస్థాపన వడ్డీ వ్యాపారస్తులు అంటే కేవలము వాళ్ళు వడ్డీ వ్యాపారమే చేస్తూ ఉంటారు. 1951లో వీరి యొక్క వాటా 70% ఉంటే 2002 నాటికి 19.6% తగ్గింది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫార్మల్ సెక్టార్ లోన్స్లో ముఖ్యంగా మనీ లెండర్స్ వస్తారు. మనీ లెండర్స్ వచ్చేసి కంట్రోల్ చేసేదానికి ఇండియాలో అప్పుడు ఆ టైంలో ఎటువంటి ఆర్గనైజేషన్ లేదు. వీళ్ళు మాల్ ప్రాక్టీసెస్ అనేది ఎక్కువగా అంతా కూడా చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని కలెక్షన్ చేస్తారు. ఇవి కట్టలేక రూరల్ ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది. ఇవి 2 రకాలుగా విభజించారు: అగ్రికల్చర్ మనీ లెండర్స్, ఆక్యుపేషనల్ మనీ లెండర్స్. వీళ్ళ యొక్క పర్సంటేజ్ వచ్చి టోటల్ లోన్స్ 1951లో 70% లోన్ ఇచ్చేవాళ్ళు 2002కి వచ్చేటప్పటికి 19.6 తగ్గింది. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, వీళ్ళు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు రైతులకు రుణాలు ఇస్తారు. పంట పండిన తర్వాత వ్యాపారస్తులకి అమ్మాలి. ఆ పంటలు పండే టైంలో వీళ్ళు తక్కువ రేటుని చేస్తారు. కమిషన్ ఏజెంట్లు ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళకి అసలు కూడా రాకుండా అప్పుల పాలైపోతూ ఉంటారు. 1951లో వీళ్ళు 55% ఉంటే 2012కి రుణభారం 2.6% తగ్గింది. అంటే ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్స్లు ఫార్మర్స్కి లోన్స్ ఇచ్చి వాళ్ళకే క్రాప్ అనేది అమ్మాలి. ఆ క్రాప్ కల్టివేషన్ టైంలో వీళ్ళు తక్కువ ప్రైస్ పే చేస్తారు. కమిషన్ ఏజెంట్లు కూడా ఎక్కువ కమిషన్ తీసుకుంటారు. దీనివల్ల వాళ్ళకి లాభాలు లేక
అప్పులు తీర్చలేకపోతారు. వాళ్ళ యొక్క ల్యాండ్ని వాళ్ళకే అమ్ముకోవాల్సి వస్తుంది. బంధువులు, స్నేహితులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ఫార్మర్స్కి ఎక్కువ లోన్స్ ఇస్తారు. వీళ్ళు తక్కువ వడ్డీ రేట్కి ఇస్తారు. ఫ్రెండ్స్ కాబట్టి, రిలేటివ్స్ కాబట్టి వీళ్ళు ఏదో ఒక నెల, 2 నెలలు, 3 నెలలకు ఇస్తారు. తక్కువ వడ్డీ ఉంటుంది. దోపిడీ రహిత వ్యవస్థగా దీన్ని చెప్పచ్చు. 1951లో వీళ్ళు 14.2% టోటల్ క్రెడిట్లో 14.2% ఉండేది. 2002కి 7.1% తగ్గింది. భూస్వామి ల్యాండ్ లాస్. ఈ యొక్క సన్నకారు రైతులు, చిన్న చిన్న కౌలుదారులు అధిక వడ్డీకి వీళ్ళ దగ్గర రుణాలు తీసుకుంటారు. అనుత్పాదక కార్యకలాపాలకు కూడా వీళ్ళు రుణాలు ఇస్తారు. అంటే నీకు ఫంక్షన్లు చేసుకునే దానికి, పెళ్ళిళ్ళకి, తద్దినాలకి వాళ్ళకంతా రుణాలు ఇస్తారు. వాళ్ళు రుణాలు తీర్చలేక, ఎక్కువ వడ్డీ కట్టలేక వీళ్ళకి ల్యాండ్ వాళ్ళకి అమ్మేసి వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్గా మారిపోతారు. కాబట్టి ల్యాండ్ లాట్స్ వచ్చేసి అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్కి లోన్స్ ఇవ్వడం వల్ల అవి కట్టలేక వాళ్ళకే సేల్ చేసి వాళ్ళ దగ్గర లేబర్స్గా వీళ్ళు పనిచేస్తారు. ఇంకా గ్రాఫిక్ రిప్రజెంట్ 1951లో వీళ్ళు 15% ఉంటే 2002 వచ్చేటప్పటికి 1% తగ్గింది. ఇంకా గ్రాఫిక్ రిప్రజెంటేషన్ 10th క్లాస్ ఎకనామిక్స్లో ప్రకారంగా వీళ్ళ దగ్గర ఈ యొక్క ఇన్ఫార్మల్ సెక్టార్ లోన్స్ వచ్చి పూర్ హౌస్ లోన్స్ 85% తీసుకుంటారు. రూరల్ ఏరియాస్లో ఎక్కువ మంది. హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూర్స్ కొద్దిగా డబ్బులు ఉండేవాళ్ళు 53% తీసుకుంటారు. వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ధనవంతులు అనమాట, 28% తీసుకుంటారు. రిచ్ హౌస్ మరీ ధనవంతులకి 10% మాత్రమే వీళ్ళ దగ్గర లోన్ తీసుకుంటారు. అంటే ఈ యొక్క అనిత రుణ పరపతి వ్యవస్థలో పూర్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ పేదవాళ్ళు వచ్చి 85% తీసుకుంటే మధ్య తరగతి ఆదాయం ఉండే వాళ్ళు 53% తీసుకున్నారు.